మరొక మాట రాశారు ఈయన, ఏంటి, సిట్కి దురుద్దేశాలు ఆపాదించే సిట్కి దురుద్దేశాలు ఆపాదించే అవకాశం కూడా లేదు, సిట్ చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది అని రాశారు. మీకు సిట్ చాలా పర్ఫెక్ట్గా పనిచేసింది, దురుద్దేశాలు ఆపాదించాల్సిన అవసరం లేదు అని అనిపిస్తోంది. కానీ టీటీడీ చైర్మన్ నిన్నగాక మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట, సిట్ పైన కూడా అసహనం వ్యక్తం చేశారు ఆయన. సిట్ కూడా జంతువుల కొవ్వు కలిసిందని ఎందుకు తేల్చలేదు అని అనుమానం వ్యక్తం చేశారు. సిట్ సరిగా పనిచేయలేదు లాంటి ఒక సెన్స్ టీటీడీ చైర్మన్ మాట్లాడుతున్న మాటల్లో కనిపించింది. టీటీడీ చైర్మన్కి అలా అనిపించింది, మీరేమో సిట్కి ఎలాంటి దురుద్దేశాలు ఆపాదించొద్దు అని చెప్తున్నారు. దేన్ని నమ్మాలి, దేన్ని బిలీవ్ చేయాలి? ఇక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య విభేదాలు పెట్టే ప్రయత్నం, బట్టి విక్రమార్కకు రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు తెచ్చే ప్రయత్నం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంకెవరో చేస్తున్నారు లాంటి ఒక లాజిక్లెస్ ఆర్టికల్ రాశారు, లాజిక్లెస్ సెంటెన్స్ దీంట్లో రాశారు. ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి విభేదాలు తెచ్చే ప్రయత్నం మీ ఆర్టికల్ ద్వారా వచ్చింది కదా. రేవంత్ రెడ్డి సర్కారు అస్థిరత పాలు కాకూడదంటే, రేవంత్ రెడ్డి సర్కారుకి రాజకీయంగా ఇబ్బంది కాకూడదంటే, రేవంత్ రెడ్డి సర్కారులో ఒక మంత్రి ఉప ముఖ్యమంత్రి పలానా కాంట్రాక్ట్ కోసం డబ్బులు అడిగారు, పలానా కాంట్రాక్ట్ కోసం నిబంధనలు మార్చారు అని నేరుగా ఏ ఆధారంతో మీరు రాశారు? నన్ను కనీసం అడిగితే నేను సమాధానం చెప్పేవాడిని, సమాచారం ఇచ్చేవాడిని. ఇద్దరు మీడియా వాళ్ళు కొట్టుకొని మా ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తారా అని నేరుగా మీకు సన్నిహితుడిగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీ వ్యాఖ్యల్ని, మీ రాతల్ని తప్పు పట్టినప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, విభేదాలు తెచ్చే ప్రయత్నం, గొడవలు పెట్టే ప్రయత్నం చేసింది రాధాకృష్ణ కానీ ఇంకెవరో కాదు కదా, కళ్ళ ముందు కనపడుతోంది కదా. కాబట్టి ఈ ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు కనీసం మిగతా వార్తలు ఫాలో అవ్వకపోయినా పర్లేదు, మిగతా న్యూస్ ఏంటో చూడకపోయినా పర్లేదు, చదవకపోయినా పర్లేదు, కనీసం పోయిన వారం మనం ఏం రాసాం, ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం, జనం కాస్త మరీ మనల్ని అనుకుంటారేమో అనే ఆలోచనతో రాస్తే మీ గౌరవం కాస్త నిలబడుతుంది, ఉంది అనుకుంటే.